మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మన జీవితంలో ఏం చూడాలనుకుంటా ఉన్నాడు, దేవునికి అయిష్టమైంది మన జీవితంలో ఏముంది, దేవునికి అయిష్టమైంది, దేవునికి అసహ్యకరమైనది మన జీవితంలో ఏదైనా ఉందా, ఎలాగన ఉంటే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, ఎలాగనుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎలాగో మన జీవిత యాత్రలో మనం సరి చేసుకొని ముందుకు సాగిపోవాలి అని మనము పరీక్షించుకోవాలి. చాలాసార్లు మనం పరీక్షించుకున్నాం. ఏదో ఇది ఒక హక్కుగా, ఇది ఒక అలవాటుగా బల్లంటానే చేయెత్తి బలలో పాలు పొందుతాము. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, నెంబర్ 2 ఎవరు రోగులు, నెంబర్ 3 నిద్రపోతూ ఉన్నారు. మొట్టమొదటిగా బలహీన పడిపోతూ ఉన్నాం కదా. చాలాసార్లు పరీక్షించుకొనకుండా బలలో పాలు పొందడం ద్వారా మనకెంతో నష్టం ఉంది. ఈ బల్ల మనకు ఎందుకు ఉంచబడిందంటే మనం పరీక్షించుకోవడానికి. ఇక్కడ ఉంచబడినటువంటి బల్ల 2 రకాలు. ఏంది బ్రదర్, ఒక బల్లే ఉంచినారు కదా, మీరేంది 2 చెప్తా ఉన్నారు? అవును, ఇక్కడ బల్ల 2 రకాలు. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఫస్ట్, ఎవరైతే పరీక్షించుకొని సరి చేసుకొని బలలో పాలు పొందుతారో అది దేవుని బల్ల. పరీక్షించుకొనకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బలలో పాలు పొందితే అది దేవుని బల్ల కాదు. కనుక మనము జాగ్రత్తగా పరీక్షించుకోవాలా, పరిశీలించుకోవాలా, సరి చేసుకోవాలా, యోగ్యంగా బలలో మనం పాలు పొందాలి. మనము మన జీవిత యాత్రలో దేవుని వాక్యం చెప్తా ఉంది, మానవుడు బలహీనుడని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం అందరం కూడా బలహీనులమే, ఎవ్వరు బలవంతులు కాదు. అయితే ఈ లోకయాత్రలో మన విశ్వాస జీవితంలో ఎన్నోసార్లు మనం పడిపోతూ ఉంటాం, ఎన్నోసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. కనుక మనము అనుక్షణం కూడా ఏం చేయాలా చెప్పండి, పరీక్షించుకోవాలి. ప్రభు సన్నిధిలో క్షమాపణ అడగాల. నాట్ ఓన్లీ సండే, ప్రతి దినము, ప్రతి గడియ. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా చూడండి. ఒక చిన్న పిల్లోడు వాళ్ళ తాతను అడుగుతూ ఉన్నాడంట, తాత, ఒక మనిషి 1 సంవత్సరము పరిశుద్ధంగా జీవించగలడా? చెప్పండి, జీవించగలడా? ఇట్స్ పాసిబుల్? చెప్పండి. జీవించలేడు. రెండో ప్రశ్న అడిగినాడంట, తాత, ఒక మనిషి 1 నెల పరిశుద్ధంగా జీవించగలడా? జీవించగలడా? నో, ఇట్స్ ఆల్సో నాట్ పాసిబుల్. మూడవ ప్రశ్న, తాత, 1 రోజన్నా మానవుడు పరిశుద్ధంగా జీవించగలడా? అర్థమవుతుందా నేను చెప్పేది? జీవించలేం. కనుక మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలా, పరిశీలించుకోవాలా. ప్రభువుకు అసహ్యం అనేది మన జీవితం నుంచి మనం తీసేసుకోవాలా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి కదా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పరిశుద్ధమైనటువంటి జీవితంతో మనం కొనసాగాల. ఎందుకో మనం చూస్తూ వచ్చినాం ఆరాధన వర్తంలో, ఎందుకు పరిశుద్ధత అవసరం చెప్పండి? ఆరాధనలో మనం చూస్తూ వచ్చినాం కదా, పరలోక రాజ్యం చేరాలంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వరు, మనం పరిశుద్ధమైన జీవితం జీవించాల. చాలాసార్లు మనం ఏమంటామంటే, లోకంలో ఉన్నాం కదన్నా, ఏం చేయమంటావన్నా, తప్పదు కదన్నా. నో, అట్లా చెప్పడానికి నీకు వీలు లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఆరాధనలో చూస్తూ వచ్చాం. నువ్వు ఎవరు? సెట్ ఎ పార్ట్, పరిశుద్ధపరచబడిన వంశం, ఏర్పరచబడిన వంశం. నువ్వు రాజులైన యాజక సమూహం. నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు కదా. ఒకసారి సువార్తకు పోయింటే నీళ్లు దప్పికైతే ఉంటే వాటర్ అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మీకు నీళ్లు మేము ఇయ్యం పోన్నారు కదా. అంటే వాళ్ళు చాలా చిన్న చూపు అన్నమాట. అప్పుడు నవ్వుకొని పక్కనుండే బ్రదర్ అన్నాడు, వాళ్ళకి తెలియదు మనం ఎవరము మనము రాజులైన యాజక సమూహం. ఇంటి దగ్గరికి వచ్చి నీళ్ళు అడిగితే ఇయ్యరు వాళ్ళు. ఎప్పుడు నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. నువ్వు దేవుని చేతిలో ముత్యం. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. నీ గురి వేరు, నీ గమ్యం వేరు, నీ దిక్కు వేరు, నీ దిశ వేరు. నువ్వు ప్రయాణించాల్సినటువంటి నీ ప్రయాణమే డిఫరెంట్. కనుక నువ్వేం చేయాలా? ఏం చేస్తాం బ్రదర్, అందరూ చూస్తూ ఉంటే నేను చూసినా, అందరూ తింటా ఉంటే నేను తిన్నా, అందరూ పోతూ ఉంటే నేను పోయినాను అని చెప్పడానికి ఏమాత్రం కూడా
1% కూడా వీళ్ళు లేనే లేదు. ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాల్సిందే, ప్రభు కొరకు ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాల్సిందే, ప్రభు కొరకు నువ్వు ఏర్పరచబడిన వంశంగా నువ్వు జీవించాల్సిందే. అది దేవుని చిత్తం. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవిత యాత్రలో ఎక్కడ తప్పిపోయినావో నీకు దేవునికి మాత్రమే తెలుసు. ఎవరికని తెలుసా? ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచంలో ఎవ్వరికి కనిపెట్టలేరు. నీ పాపం నీ భార్యకు తెలియదు, నీ పాపం నీ బిడ్డలకు తెలియదు, నీ పాపం నీ స్నేహితులకు తెలియదు. నీ పాపం తెలిసింది ఒకే ఒకరు, ఎవరు? దేవుడు ఒక్కడే. కనుక బలలో పాలు పొందకమును పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. యోగ్యమైన విధానంలో బలలో మనము పాలు పొందుతాం. ఇక్కడ 31వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం యోబు మనం చదువుతూ వచ్చినాం. యోబు జీవితంలో ఏమి అద్భుతమైనటువంటి తీర్మానం యోబు చేసుకున్నాడు. చదవండి. 5. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడలా న్యాయమైన త్రాసులో ఆయన నన్ను. అందుకే ఇక్కడ యోబు తీర్మానం ఏంటి తెలుసా? ఏంటి? యథార్థంగా నేను దేవుని సన్నిధిలో నేను యథార్థంగా నేను జీవించాలి. నా జీవితం దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి కదా. అన్ని పరిస్థితులలో కూడా తాను యథార్థంగా ఉంటా వచ్చినాడు కదా. యోబును అక్కడున్న ప్రజలందరూ నిందించినారంట కదా. అక్కడున్న ప్రజలందరూ నిందించినారు, స్నేహితులందరూ కూడా నిందించినారు. భార్య ఏమనింది? నువ్వు ఇంకా చచ్చిపో అనేది కదా. దేవుని దూషించి నువ్వు చచ్చిపో అంటే చుట్టూ సరౌండింగ్స్ మొత్తం అనానుకూలంగా ఉన్నాయి, అన్ని పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతా ఉన్నాడు. అయితే యోబు జీవితంలో యథార్థతను వదిలిపెట్టినాడా? యథార్థతను నేను ఏమాత్రం కూడా నేను వదిలిపెట్టను, యథార్థంగా నేను జీవిస్తాను, నేను ఇలాగున్నా ఉన్నతమైన స్థానంలో ఉన్న యోబు జీవితం. మనం ముందు జీవితం చూస్తే యోబు ఎలాగుండాడంటే, యోబు ఊజు దేశంలో గొప్ప ధనవంతుడు, దేవుని యందు ఊజు దేశంలో యోబు అను ఒక మనుష్యుడు ఉండేను. అదేంది? ఊజు దేశంలో ఒకరే ఉంటారా? ఒకరేనా ఉండేది? చాలామంది ఉంటారు. అయితే యోబు అను ఒక మనుష్యుడు ఉండేను. మైలవరంలో నీ గురించి కూడా సాక్ష్యం అట్లనే ఉండాలి. అబ్బా, ఏం యథార్థమైనటువంటి జీవితం ఆ సహోదరుంది, ఆ సహోదరుది ఏం యథార్థమైనటువంటి జీవితం. ఇది మనం కలిగి ఉండాలా. ఎన్ని సంపాదించినా, నువ్వు ఎంత ఉన్నతమైన స్థానానికి అధిరోహించినా, యథార్థంగా నీ జీవితంలో లేకపోతే నీకెంతో నష్టం ఉంది. యథార్థవంతులను బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. నిన్ను బలపరచాలని యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంటే, అబద్ధమైనటువంటి బతుకు, హీనమైనటువంటి బతుకు, అసహ్యకరమైనటువంటి బతుకు బతుకుతున్నాం మనం కదా. పైకి బాగా కనపడతాం కానీ మనంత అబద్ధికులు ప్రపంచంలోనే ఉండరు. అంత అబద్ధంగా బ్రతుకుతూ ఉన్నాము. ఆ బ్రతుకు దేవునికి అసహ్యమైనటువంటిది. కనుక యథార్థమైనటువంటి జీవితం జీవించాలని మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబద్ధాలు బ్రతుకుతూ ఎన్ని రోజులు బ్రతుకుతావు? ప్రతి చిన్నదానికి కూడా అబద్ధం కదా. ఫోన్ చేసినారనుకోండి, డాడీ ఉన్నాడంటే వాళ్ళ డాడీ ఏం చెప్తారు తెలుసా? డాడీ లేడని చెప్పు ఫోన్లో కదా. పిల్లలకు చిన్నప్పటి నుంచి వెల్ ట్రైన్డ్, వాడు అదే పెరిగి అదే నేర్చుకొని ఇట్లనే చెప్పాలనేమో, ఇలాగే బ్రతకాలనేమో, ఇదేనేమో జీవితం అని పిల్లలు పాడైపోతూ ఉన్నారు. నువ్వు టీవీ దగ్గర కూర్చుంటే పిల్లలు ఆడ కూర్చుంటారు టీవీ దగ్గర కూర్చొని నీ చేతిలో రిమోట్ లాక్కొని వాడు ఇంకో ఛానల్ పెడతాడు. అవునా కాదా? నువ్వు ప్రార్థన దగ్గర కూర్చో, ఏం చేస్తాడు వాడు? అరుసుద్దు. మమ్మీ ఏం చేస్తుంది? మా మమ్మీ డాడీ ప్రార్థన చేసుకుంటాడు. మనం మర్చకూడదు. మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన. ఏడ కూర్చుంటున్నాం మనం? ఏం చేస్తూ ఉన్నాం మనం? పిల్లల్ని ఏ విధంగా పెంచుతూ ఉన్నామో ఇక్కడ వాక్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబంల వల్లే ఉన్నారంట కదా. మన బిడ్డలు అట్లుండాలి. మన బిడ్డలు దేవుని సన్నిధిలో పచ్చని ఒలివా మొక్కల వల్ల ఎదగాలి. మన బిడ్డలు చూడండి, భార్యాభర్తలు మందిరంలో ఉంటారు, పిల్లలు ఏడా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. ఎంత ఘోరం. భార్య మందిరంలో ఉంది, భర్త రోడ్డు మీద ఉన్నాడు. భర్త మందిరంలో ఉన్నాడు, భార్య ఎక్కడో ఇంటికాడు ఉంది ఆమె. ఇది జీవితం. మన జీవితం ఇట్లా ఉండకూడదు. యెహోషువ ఏమంటా ఉన్నాడు? ఈ ప్రపంచం బద్దలైనా సరే మీరు ఎవరినైనా సేవించండి, నేను మాత్రం ఏం చేస్తా? నేనును నా ఇంటి వారును
యెహోవాను. ఇది తీర్మానం. యోబు తీర్మానం ఏం చెప్పండి? ఏంది? నేను యథార్థంగా ఈ లోకంలో జీవిస్తాను. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. మనము అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మనము దుర్దినాలలో ఉన్నాం. మన చుట్టూ డేంజర్ జోన్. బాగున్నావేమో, ఏం కాదులే అనుకుంటున్నావేమో, నాకు ఇంకా ఏం ఇవన్నీ చాలా చూశాను అనుకుంటా ఉన్నావేమో, నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు. నువ్వు అది గ్రహించాలా. నీ చుట్టూ వైఫై లాగా ఉంది డేంజర్. ఎప్పుడు ఎట్లా ఏ విధంగా ఆపద ముంచుకొస్తుందో తెలియదు. అయితే దేవుని దృష్టిలో యథార్థంగా నువ్వు జీవించినట్లయితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. యోబు రెండంతల ఆశీర్వాదం. రెండంతల ఆశీర్వాదం దేవుడు యోబుకు అనుగ్రహించినాడు కదా. నా జీవితంలో కూడా రెండంతలుగా దీవించాలన్నది దేవుని యొక్క సంకల్పం. ప్రభువుని అంగీకరించిన ఓ బిడ్డ, ప్రభువుని అంగీకరించిన సోదరి సోదరుడా, నీ జీవితం యథార్థంగా ఉందా? ప్రభుకి ఇష్టపూర్వకంగా ఉందా? దేవుని వాక్యంలో మొట్టమొదటిగా అబద్ధం ఆడింది ఎవరు చెప్పండి? త్వరగా చూడండి ఎవరు? ఆదికాండం 3వ అధ్యాయము. చదవండి. ఆదికాండం 3:4 చదవండి. అబ్బా, ఏం అబద్ధం కదా. ఏం అబద్ధాలు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడి నుంచి? ఏమంటా ఉంది? మీరు చచ్చిపోరంట కదా. దేవుడు ఏం చెప్పినాడు? అయ్యా, ఈ చెట్ల ఫలాలన్నీ కూడా నీ కొరకే అన్నీ ఇచ్చినాడు. దేవుని వాక్యంలో ఉంది, అన్ని ఫలాలు కూడా రమ్యంగా ఉన్నాయంట. అంటే నేను అనుకుంటా ఉన్నాను, మన లాంగ్వేజ్లో మంచి స్వీట్ వాసన వస్తున్నాయేమో కదా. అట్లా తోటలో పోతూ ఉంటే ఎంత మంచి స్వీట్ వాసన, తినాలనిపించేటటువంటి వాసన వస్తుంది. దేవుడు రమ్యంగా పుట్టిస్తే అవ్వ కంటికి ఈ పండు మాత్రమే రమ్యంగా కనపడింది కదా. తప్ప కాదా? నేత్రాశ వెరీ డేంజర్. ఇది నేత్రాశ ఎట్లుంటుంది తెలుసా? ఏం చూస్తే అది కావాల్సిందే మనకి. ఇంకా ఎవరైనా మన ఇంటికి, మనం వేరే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ చూసినామనుకోండి, ఇంకా సిస్టర్స్ అది ఎట్లయినా మనము ఈ సంవత్సరం కొంటే బాగుంటుంది, ఇంకా ప్రాణం గుల్ల చేస్తారు. అంటే మీరు కాదు, మీరు మంచోళ్ళు అనుకోండి. కొంతమంది గురించి నేను చెప్తా ఉన్నాను. ఇది ఏంటి అంటే నేత్రాశ. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తాను. దీనా ఏం చేసింది చెప్పండి? ఆ దేశ రాజకుమార్తెలను చూడ ఈకేం పని? నువ్వు పోవచ్చా? పోకూడదు. ఎవరు నువ్వు? ఎవరు నీ ఫాదర్? ఎవరు? గ్రేట్ ఫాదర్, గొప్ప తండ్రి మీ ఫాదర్. అయితే ఆ దేశ కుమార్తెలను చూడ వెళ్ళింది. ఏం చేయబడింది? చెరపబడింది. తన జీవితం స్పాయిల్ అయిపోయింది. మనము కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరే, మన సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు సాతాను మొట్టమొదటిగా అబద్ధం ఆడింది. అంటే మనకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? సాతాను మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంది. నువ్వు చచ్చిపోవు, దేవుడు చెప్పినంత అబద్ధము. అటు చూడు ఎంత బాగున్నాయో, ఎంత మంచి స్మెల్ వస్తూ ఉన్నాయో, నువ్వు తింటే నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు తినేసేయని చెప్పింది కదా. ఈ లోకంలో మనల్ని కూడా చాలా మోసం చేసే వ్యక్తులు మన పక్కనే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు కదా. మనం చాలాసార్లు ఒక మంచి తీర్మానం కలిగి ఉంటాం. ఇది మనం చేయకూడదు, ఇది మనం చూడకూడదు, ఇది మనం తినకూడదు, మనం ఇలాగుండకూడదు అని మనం తీర్మానం చేసుకున్నప్పటికీ మన పక్కన వాళ్ళు ఏం చేస్తారు? ఏం పర్వాలేదులే రా, ఏం కాదు, ఒక్కసారి తింటే ఏమవుతుంది, ఒక్కసారి చూస్తే ఏమవుతుంది, ఒక్కసారి మాతో వస్తే ఏమవుతుంది. ఇలాంటి మాటలతో మన జీవితాల్లో నాశనం చేసేటటువంటి విధంగా సాతానుడు ఈ విధంగా మనల్ని మభ్యపెడతాడు, మనల్ని భ్రమపెడతాడు. సాతాను యొక్క ఉచ్చులో మనం ఏమాత్రం కూడా చిక్కుకొనకూడదు. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ఆగస్టు మాసం మొదటి ప్రభు దినాన్ని దేవుడు నీకు అనుగ్రహించినాడు. సాతాను మాట విని నీ జీవితంలో యథార్థంగా జీవించలేకపోయినావేమో, సాతాను మాట విని అబద్ధ బతుకుతో బతుకుతున్నావేమో, నువ్వు ఆ బతుకులో నుంచి బయటికి రా సోదరి సోదరులారా. ఆ జీవితంలో నుంచి నువ్వు బయటికి రావాలని ప్రభు నిన్ను కోరుతా ఉన్నాడు. ప్రభు నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన మాట విని నువ్వు ఆయన చెంతకు నువ్వు వచ్చి పాప జీవితాన్ని వదిలిపెడితే యోబుకి ఇచ్చిన రెండంతల ఆశీర్వాదం నా జీవితంలో కూడా దేవుడు ఇవ్వాలని సంకల్పించినాడు. కనుక మిస్ చేసుకోవద్దు, ఎప్పుడు కూడా మిస్ కావద్దు. కనుక దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది.
దేవుని వాక్యంలో రెండోసారి అబద్ధం ఆడింది ఎవరు చెప్పండి? సెకండ్ పర్సన్. త్వరగా చెప్పాలి, మీరు చాలా సీనియర్స్. చెప్పండి ఎవరు చెప్పండి. ఈడ ఏం మార్కులు వేసేది లేదు, ఏం లేదు, ఏదో తెలిసిందన్నా చెప్పండి. మీరు చెప్పలేదనుకో మీరు నిద్రపోతారని నాకు అనిపిస్తుంది. చెప్పండి ఎవరి రెండవసారి అబద్ధం ఆడింది? నో, చాలా దూరం వెళ్ళిపోయింది అక్క. వాళ్ళ వెనక చాలామంది ఉన్నారు. ఎవరు ఎవరు చెప్పండి. ఎవరు? ఎస్, అన్నకు 100 మార్కులు, 100% కరెక్ట్ చెప్పినాడు. కయ్యూను అబద్ధం అన్నాడు కదా, ఎంత భయంకరంగా. ఎవరితో అన్నాడు అబద్ధం చెప్పండి? ఎవరితో? దేవునితో అబద్ధం ఆడతావా? దేవునితో అబద్ధం ఆడతావా? దేవునికి తెలియదా? దేవునికి తెలీదా? కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే ఏం చెప్పాలా? ఏమంటా ఉన్నాడు? నేనేమన్నా కాపలాగా పెట్టావా? నన్ను అడుగుతా ఉన్నావు, నువ్వే పోయి చూసుకో, నాకు తెలియదు అన్నాడు కదా. దేవునికి అన్నీ తెలుసు. ఒకవేళ జాగ్రత్తగా వినండి నేను చెప్పే పాయింట్. కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు, ప్రభువా అసూయ చేత నేనే చంపినా ప్రభువా నా తమ్ముడిని, ప్రభువా నన్ను క్షమించని అడగాలనా లేదా? అడగకుండా పోగా ఏమంటా ఉన్నాడు? నేను కావాలి. ఆదామును దేవుడు పిలిచినాడు కదా. ఆ పండు తిని పళ్ళు పాపం చేసి దాక్కున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆదామా, చెప్పండి, ఆదామా నీవెక్కడా? ఏమంటా ఉన్నాడు? ఆదామా నీవెక్కడంటే ఆదాం ఏం చెప్పినాడు? భయపడి ఎవడు? ఇప్పుడు ఏం చెప్పాలా ఆదాము? అవును ప్రభా, నువ్వు చెప్పినావు తినొద్దన్నావు, కానీ నేనే తిన్నాను, నాదే తప్పు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని అడగాలనా లేదా? ఆ మాట అనకుండా ఏమంటా ఉన్నాడు? ఏమన్నాడు? నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీ చాలు ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినావు చూడు, ఆమెనే నాకు ఇచ్చింది, నేను తిన్నాను. ఎప్పుడు కూడా మనిషి పాపం స్వతహాగా ఒప్పుకోడు, అది చాలా నష్టం. మన జీవిత యాత్రలో ప్రభుని అంగీకరించిన మనము ఎక్కడ ఎప్పుడు తప్పు చేసినామో ఇమ్మీడియట్గా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మనం అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనుక మూసిపెడితే ఏమవుతుంది? అదే అవుతుంది కదా. మనం మూసిపెట్టుకోకూడదు. దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ఒప్పుకోవాలా, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలా. ఆదాము ఒప్పుకోలే, ఆదాము ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపం అడగల, ఏమైపోయినాడు? ఆ విధంగా ఏదైనా వనం నుంచి త్రోసివేయబడినాడు. ఖడ్గ జ్వాలలో దేవుడు ఉంచినాడు కదా. ఎంత భయంకరమైన దుస్థితి. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆదామును దేవుడు తీసుకొని వచ్చినాడు. దేవుడు ఎలాగున్నాడో అలాగా ఆదామును సృష్టించినాడు. అయ్యో ఆదాము ఒంటరిగా ఉన్నాడే అని చెప్పి అవ్వను భార్యగా సిద్ధపరిచినాడు. అన్నిటికీ పేర్లు పెట్టమంటా ఉన్నాడు, అన్నిటినీ ఏలమంటా ఉన్నాడు, అన్నిటినీ అనుభవించమంటా ఉంటే ఎందుకు చూడాలి దాని వైపు? ఎందుకు దాని మీద మనస్సు ఉంచాలి? ఎందుకు దాన్ని ఆశించాలి? నువ్వు కూడా ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు నిన్ను తీసుకొని వచ్చినాడు. నీ కొరకు దేవుడు కంటికి కనిపించనివి దేవుడు నీ కొరకు సిద్ధపరిచినాడు. వాటిని నువ్వు అందుకోలేకపోతా ఉన్నాం మనం. దానికి కారణం మనలో ఉన్నటువంటి పాపం. ఆ విధంగా కయ్యూను కూడా దేశదిమ్మరైపోయినాడు. అలాగుండుట దేవుని చిత్తం కాదు. మూడో వ్యక్తి గురించి చూద్దాం. గెహాజీ. ఎవరు గెహాజీ? సిస్టర్ చెప్పండి, ఎవరు గెహాజీ? ఎవరు? శిష్యుడేనండి. ఎవరు శిష్యుడు? మీ ఇంట్లో యాడంటే యాప్ చెట్టు కింద అంటే ఎట్లా? ఎవరు గెహాజీ? ఎవరు? ఎలీషా శిష్యుడు. ఎలీషా ఎవరు చెప్పండి? ఎలీషా ఎవరు? ఎవరో మాకు తెలియదు. బ్రదర్ చెప్పండి, ఎలీషా ఎవరు? ఎస్, ఏలియా శిష్యుడు. ఇప్పుడు ఏలియా శిష్యుడు ఏమైనాడు? ఏలియా శిష్యుడు ఎలీషా
ఏలియా తర్వాత చెప్పండి ప్రవక్త అయినాడు కదా. ఇదే ఆర్డర్లో ఎలీషా తర్వాత గెహాజీ ఏం కావాలా? ప్రవక్త కావాలి కదా. అంటే ఒక గొప్ప ఉద్దేశంతో గెహాజీ దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. అయితే గెహాజీ ఏం చేసినాడు? ఆ నయమాను తీసుకొని వచ్చినటువంటి బహుమానాలకు ఆశ పన్నాడు కదా. వాటిని తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి బహుమానాలు తీసుకొని అడిగినప్పుడు ఎలీషా ఏమంటాడు? యెహోవా జీవముతోడు నాకు వద్దు ఇవ్వంటాడు కదా. అప్పుడైనా మనం ఆలోచన చేయాలి కదా. గెహాజీ ఎందుకు ఎలీషా వద్దంటా ఉన్నాడే వీటిని, నేను తగలకూడదు, నేను కూడా తీసుకోకూడదు అని అనుకోవాలి కదా. ఆయన దాటి నయమాను వెళ్ళిపోతూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటే నయమాను చూసి భయపడిపోతాడు. అరే ఇప్పుడు దాకా వద్దన్నాడే, మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని చెప్పి రథం ఆపితే ఏమన్నాడు? నాకు మీ దగ్గర నుంచి కొన్ని బహుమానాలు కావాలా, ఎంత కావాలో తీసుకో అన్నాడు. కాబట్టి ఎంత తీసుకున్నాడు? ముందుగా తన కింద ఉండేటటువంటి పనివారితో దాన్ని ఇంట్లోకి దాచిపెట్టి వచ్చేసి ఎక్కడ కూర్చున్నాడు? ఎలీషా దగ్గర నిలబడినాడు. అప్పుడు ఎలీషా, ఏమయ్యా గెహాజీ, ఆ నయమాన్ దగ్గరికి పోయి ఆ బహుమానాలు తీసుకునేటప్పుడు నా మనస్సు నీతో రాలేదా? నా మనస్సు నీతో లేదా? దేవుని అంగీకరించినావు సోదరి సోదరుడా, దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరించినావు. నువ్వు తప్పు చేసేటప్పుడు, నువ్వు పాపం చేసేటప్పుడు, నువ్వు అబద్ధం ఆడేటప్పుడు, నువ్వు మోసం చేసేటప్పుడు నీతో దేవుని మనసు ఉందా లేదా? నేను ఒక పుస్తకంలో చదివినా, మీకు చెప్తా చూడండి. ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షణ పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇస్తాడో వెంటనే దేవుడు ఆ వ్యక్తి ఒక దూతను కాపలాగా ఉంచుతాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ దూత ఎప్పుడు నీతో ఉంటాడంట. నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నీ ప్రక్కనే నీతోనే ఉంటాడు. అయితే నువ్వెప్పుడైతే పాపం చేయాలని సంకల్పిస్తావో, ఎప్పుడైతే నువ్వు మోసం చేయాలని సంకల్పిస్తావో దూత నీతో రాడు. ఒంటరివైపోతావు. సోదరి సోదరుడా, అది బహు భయంకరం. గెహాజీ తరతరాలకు కుష్టి వచ్చింది కదా. గెహాజీ మనవడు ఏమనుకుంటాడు? మా తాత ఎంత దొంగ వెధవా, మా తాత ఈ అబద్ధమాడి మాకు ఏం తీసుకొని వచ్చినాడు? కుష్టి వ్యాధిని తీసుకొని వచ్చినాడు. మా తాత బాగుంటే మాకు ఈ కుష్టు వచ్చేది కాదు కదా. తరతరాలకు కుష్టు తీసుకొని వచ్చినాడు. నీ తరతరాలకు శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. స్టాప్, అక్కడికే స్టాప్ చేసేయి. నీ కుటుంబము నువ్వు దీవించబడాలా, నీ కుటుంబము నీవు ఆశీర్వదించబడాలా. ఒకవేళ యేసు ప్రభుని అంగీకరించకుండా నీ జీవిత యాత్రలో నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవునికి విరోధమైనది చేస్తూ ఉంటే నీకెంతో నష్టం ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉన్నావు? నీ హృదయం ప్రభుకి ఇచ్చినావా? ప్రభు నీతో మాట్లాడే సందర్భంలో, ప్రభు తన వాక్యం ద్వారా నిన్ను సంధించే సందర్భంలో ఇష్టపూర్వకంగా ప్రభువుకు నీ హృదయం ఇచ్చినావా? ప్రభువుకు నీ హృదయం ఇవ్వకుండా నువ్వు మందిరానికి రావడం ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. పాటలు బాగా పాడచ్చు, వాక్యం బాగా చెప్పచ్చు, మందిరంలో అన్ని పనులు చేయొచ్చు, అన్ని సహవాసాలను కలిగి ఉండొచ్చు. నీ హృదయం దేవునికి ఇచ్చినావా? నువ్వు పాప క్షమాపణ పొందినావా? ప్రభువుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినావా? ఒకవేళ లేకపోతే సోదరుడా, ఒక దినం ఉంది, ఆ దినాన నువ్వు విడువబడతావు కదా. నోవహు ఏం చేసినాడు? ఓడ సిద్ధపరిచినాడు కదా. ఓడ సిద్ధపరుస్తూ ఏమన్నాడు? అయ్యా, దేవుడు భూమి మీదకి ప్రచండమైన వర్షాన్ని తీసుకొని రాబోతా ఉన్నాడు, మీరందరూ ఓడలేకి రాండి అంటే అందరు నవ్వినారంట కదా. ఎందుకు తెలుసా మీకు ఎవరికైనా? ఆ దినాల్లో వర్షం లేదు. భూమి నుంచి ఆవిరి వచ్చేసి ఆ ఆవిరి మొక్కలను తడుపుతూ పంటలు పండేవి. వాళ్ళు ఆకాశంలోంచి వర్షం వాళ్ళు ఎప్పుడు చూడలేదంట. వాళ్ళు అంటా ఉన్నారు, నీ పిచ్చి, ఎప్పుడైనా నువ్వు పుట్టినప్పటి నుంచి ఆకాశం నుంచి వర్షం పడిందా? లేదు కదా, నువ్వు ఎట్లా నమ్ముతా ఉన్నావు? అయితే ఒకరోజు వచ్చింది. ఒకరోజు దేవుడు ఏం చేసినాడు? ఓడ తలుపులు మూసేసినాడు కదా. ఎందుకు మూసినాడు చెప్పండి? ఏం నోవహు నువ్వు మూయి అనొచ్చు కదా. ఎందుకు దేవుడు ఓడ తలుపులు మూసినాడు చెప్తారా ఎవరైనా? బాగా బైబిల్ ధ్యానం చేయండి, అద్భుతమైనటువంటి విషయాలు బయలుపడతాయి. ఎస్, ఎందుకో తెలుసా? ఒకవేళ నోవహు వాళ్ళ మామ వచ్చి, అరే నోవహు, నేను మీ మామను తలుపు తీ అంటే నోవహు బెండయి లొంగిపోయి తలుపు తీస్తాడేమో కదా. పెదనాయనా, ఈ వర్షంలో నేను మునిగిపోతాను పెదనాయనా,
నన్ను జ్ఞాపకం చేసుకో, వాకిల్ది పెదనాయనా నా చేతిలో లేదు బిడ్డ. సంవత్సరం రోజులు చెప్తే నువ్వు నవ్వినావు, నువ్వు వినలే, నువ్వు నవ్వినావు, వినలే. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా చూడండి. నేను ప్రతి నెల కడప రిమ్స్ సువార్తకి వెళ్తాను. అది ప్రభు మహిమార్థమని చెప్తా ఉండా, నేను ఏదో గొప్ప అని కాదు, కానీ ప్రభు నాకు ఇచ్చిన ధన్యత అది. ఆ యొక్క క్యాన్సర్ వార్డులోకి వెళ్ళి, అన్ని వార్డులకు పోతాను నేను. క్యాన్సర్ వార్డు దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉన్నాను. ముందు అందరికి కరపత్రాలు పంచిన తర్వాత ఒక సైడ్కి వచ్చి బైబిల్ పైకెత్తి చూపిస్తూ నేను సువార్త చెప్తాను. అది నాకు అలవాటు. అది చెప్పిన తర్వాత ఒక యవ్వనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడుతూ ఉన్నాడు. సార్, మీ యేసయ్య నన్ను క్షమిస్తాడా సార్? నేను చాలా పనికిమాల పని చేసినా సార్, నాకు అందుకే ఏమొచ్చింది, క్యాన్సర్ వచ్చింది, నేను చచ్చిపోతా గ్యారంటీ, దాంట్లో డౌట్ లేదు. యేసుప్రభు నన్ను క్షమిస్తాడా? నేను అన్నాను, నువ్వు యేసుప్రభు గురించి ఎప్పుడు వినలేదా బాబు? చాలాసార్లు విన్నా సార్, కానీ నేను రాలే. ఎప్పుడు వచ్చినాడు ఆ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి? క్యాన్సర్. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకో ఆకు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన సమీపముగా ఉండగా ఏం చేయి? వేడుకో. నీ దగ్గరకు వచ్చినాడు యేసయ్య, నీ పక్కన ఉన్నాడు, నువ్వు అంగీకరించలేకపోతే నీకు ఎంతో నష్టం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడే సందర్భంలో ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభు కొరకు మంచి తీర్మానం చేసుకో. తప్పకుండా దేవుడు నీ పాపమంతా కూడా క్షమిస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. కోట్ల కణాలు తల్లి నుంచి ఒక్క కణమైన నిన్ను మాత్రమే తల్లి గర్భంలో పిండంగా రూపింపజేసినాడు. తల్లి గర్భంలోకి నిన్ను ప్రవేశపెట్టినాడు. తల్లి గర్భంలో 9 నెలలు నిన్ను కాపాడినాడు. తర్వాత తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా నిన్ను కాపాడినాడు. ఒక మాట చెప్తా చూడండి. మనం హాస్పిటల్లో డెలివరీ అయ్యేటప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే 2 రోజులలో డెలివరీ కావచ్చు అంటారు. అంతేనా చెప్పేది? లేదా 1 రోజు డెలివరీ కావచ్చు అంటారు. ఇంకా ఎక్కువ అనుకోండి, మధ్యాహ్నం కల్లా డెలివరీ అవుతుంది అంటారు. అంతేనా? టైం చెప్తారా ఎవరైనా? ఈ టైంకి డెలివరీ అవుతారని ఎవరైనా చెప్తారా? ప్రపంచ చరిత్రలో ఏ డాక్టర్ చెప్పలేడు. అంటే నీ జన్మము ఎప్పుడో ఎవ్వరు చెప్పలేరు. నువ్వు భూమి మీదకి తల్లి గర్భం నుంచి ఎప్పుడు వస్తావో ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేరు. ఇంకో మాట, సపోజ్ నీకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్ ఏమంటాడు? వీడు చచ్చిపోతాడు, వీడిని ఇంటికి తీసుకుపోండి. ఎప్పుడు చచ్చిపోతాడంటే టైం చెప్పగలడా? నీ జన్మదినం ఎప్పుడో నీకు తెలీదు, నువ్వు పుట్టిన తేదీ ఎప్పుడో నీకు తెలీదు, నువ్వు చచ్చిపోయే గడియ నీకు తెలీదు. ఎందుకు గర్వపడి ఈ లోకంలో బతుకుతావు? శరీరము, నేను ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. శరీరాన్ని మనం ఎంతగా ప్రేమిస్తాం కదా. ఈ శరీరాన్ని మనం ఎంతగా ప్రేమిస్తామంటే ఎన్ని రకాల సోప్స్ వాడతామో, ఎన్ని రకాల కండిషన్స్ వాడతామో కదా. ఇంకా మనం చూస్తే మనం యవ్వన దశలో ఉన్నప్పుడు మన చర్మం గురించి కానీ మన శరీరం గురించి కానీ బాగా శ్రద్ధ తీసుకుంటాం. యవనస్తులు జిమ్ పోతారు. ఎందుకు? మంచి బాడీ బిల్డర్ కావాలా, మంచి ఆరోగ్యంగా మేము ఉండాలా. ఇంకా సిస్టర్స్ అయితే వాళ్ళు ఇంకా ఎన్ని రకాల ఫేస్ క్రీమ్లు వాడతారో మనం చెప్పలేమో. ఇట్లా వాళ్ళ చర్మాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఎన్నో రకాలు చేస్తారు. అయితే ఒక రోజు ఉంది, నీకు వృద్ధాప్యం తప్పనిసరి కదా. అప్పుడు నీ చర్మం ఎట్టుంటుంది? ముడతలు పడిపోతుంది కదా. నువ్వు ఎన్ని షాంపూలు వాడినా, ఎన్ని కండిషనర్స్ వాడినా, ఎంత మంచి కాస్ట్లీ సోప్స్ వాడినా, ఒకరోజు నువ్వు ముసలోడు అయిపోతావు, నీ చర్మము ముడతలు పడిపోతుంది, ఇంకా బలహీన పడిపోతావు కదా. ముసలిళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకేముంటుంది? మనలాగే తినాలని ఉంటుంది, తింటే చచ్చిపోతారు కదా. షుగర్ ఉన్నట్టు డాక్టర్ ఏం చెప్తాడు? సార్ మ్యాంగోస్ అంటే నాకు చాలా ఇష్టం సార్. అమ్మ అట్లనా? ఒక్క పీస్ తినమ్మా. ఏం తినాలంట? ఒక్క పీస్. మాడిపడినంత తిన్నామనుకో ఇంకంతే నీ పరిస్థితి కదా. ఇంకా మనం చూస్తే ఈ విధంగా ముసలోళ్ళు తినాలనుకుంటారు. చెప్పండి, తినలేరు. తింటారా? తినలేరు కదా. వాళ్ళని స్వీట్ దగ్గర కాపలా ఉంచితే ఒక్క స్వీట్ కూడా మిస్ కాదు కదా.
రెండోది, వాళ్ళు మనలాగే పరిగెత్తుకుంటా బస్సు ఎక్కాలనుకుంటారు. ఎక్కుతారా? ఎక్కలేరు. వాళ్ళు పరిగెత్తలేరు, నడవలేరు. ఇంకా మనం బాగా చూస్తే, ఒక దినము నువ్వు ఇంతగా ప్రేమించిన ఈ శరీరము నిన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది కదా. నువ్వు ఎంతగా ప్రేమించినవో శరీరాన్ని. ఈ లోకంలో మనం ఒక గొప్ప ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, దేనికి? ₹1,00,00,000 ఇల్లు కట్టుకుంటాం. దేనికి చెప్పండి? దేనికి? మన శరీరము సుఖంగా బ్రతకాలి. ఇంట్లో ఏసీ పెట్టుకుంటాం దేనికి? శరీరానికి చల్లగా ఉండాలి. ఒక కారు కొంటాం దేనికి చెప్పండి? బస్సులు ఎవరు ఎక్కుతారు? పరిగెత్తా పోయి ఇంటికాడ కారు స్టార్ట్ చేస్తే మనం పోవాల్సిన పాయింట్కి పోవచ్చు, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తే అంటే ఇది ఎందుకు అంటే, మన శరీరాన్ని మనం ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాం, మన శరీరం గురించి మనం ఇంతగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒక దినం ఉంది, ఆ దినం ఈ శరీరం నిన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీడు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టించుకున్నాడు, వీడిని బెడ్రూమ్లో బండబెట్టి అంటారా ఎవరన్నా? ఒక్కరు కూడా అన్నారు. ఏమంటారు తెలుసా? వీడిని ఇంటి బయట, ముసలిళ్ళందరూ జాగ్రత్తగా వినండి, ఇంటి బయట పండబెట్టండి అంటారు. ఆ తర్వాత, అన్నా రాత్రి అంతా పాటలు పడినారు, ఇంకా సాల్లెన్నా, తొందరగా చెప్పండి, తొందరగా తీసుకుపోదామన్నా. ఎవరు అనేది అన్నమాట తెలుసా? నువ్వెంతో ప్రేమగా ప్రేమించే నీ కొడుకు, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ బంధువులు నిన్న మాట అంటారు. సరే, అక్కడ తీసుకుపోయిన తర్వాత ఆ గుంత దగ్గర నిలబెట్టి వాక్యం చెప్తా ఉంటే ఏమంటారు? టైం అవుతుందన్నా. ఏమవుతుందంట? టైం అవుతా ఉంది, ఇంకా ఇది చాలు, ఏం చేసి గుంతలో పెట్టేసేనా అని చిన్నగా చౌకాడికి వచ్చి చెప్తారు వాక్యం చెప్పేటప్పుడు కదా. సరే, మట్టి కప్పిపెట్టి బయలుదేరి వస్తారు కదా. నీ చాప్టర్ ఆడికి క్లోజ్. జాగ్రత్త, ఇది సత్యం. ఇది నీ జీవితంలో, నా జీవితంలో, చెప్పే నా జీవితంలో కానీ, వినే నీ జీవితం కానీ ఇది జరగడం తథ్యం, ఇది తప్పనిసరి. అయితే ఒక్కసారి పరీక్షించుకో. నీ పుట్టిన దినం తెలియదు, నీ మరణ దినం తెలియదు, నువ్వు ఎట్లా, ఎక్కడ, ఎప్పుడు, ఎలాగూ చచ్చిపోతావో నీకు తెలియదు. పైకి గంభీరంగా కనపడతా ఉంటాం కదా. నువ్వు రేపు చచ్చిపోతావు అంటే వాడు ఈరోజే చచ్చిపోతాడు. డాక్టరు నువ్వు రేపు చచ్చిపోతావు అన్నాడు అనుకో, ఆ భయంతో ఈరోజే చచ్చిపోతాం మనం కదా. ఇలాంటి ఈ లయమైపోయే, ఈ క్షయమైపోయే ఈ శరీరం గురించి ఎంతగా ప్రాకులాడుతూ ఉన్నాం, ఎంతగా పరిగెత్తా ఉన్నాం, ఎంతగా కష్టపడతా ఉన్నాం. ఈ శరీరం ఒక దినాన నిన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది. సోదరి సోదరుడా, ఇప్పటికైనా దేవుడు నిన్ను సంధించే సమయంలో, దేవుడు నిన్ను ప్రేమించే ఈ సమయంలోనైనా ప్రభు చెంతకురా, ప్రభు చెంతకురా కదా. లోకాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఎవరికైనా తెలుసా? నేను చదువుకునేటప్పుడు 10వ తరగతిలో ఒక లెసన్ ఉండేది. ఆ లెసన్లో నేను చదువుకుని చెప్తున్నా. లోకాలు 14, పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. కింద అతల వితల సుతల తలాతల రసాతల పాతాలని కింద 7 లోకాలు, అట్లనే పైన 7 లోకాలు కదా. ఇది నేను చదువుకుంది. మీరు చదివినారు లేదా నాకు తెలియదు. నేను అప్పుడు ఇది నిజం అనుకున్నాను. లోకాలు ఇన్ని ఉన్నాయా? యా లోకానికి పోవాలరా నాయనా, మనం యా లోకానికి పోవాలా? ఏంది మన పరిస్థితి? దేవుని వాక్యం చెప్తా ఉంది. రండి, 1 పేతురు, లోకాలు ఎన్ని ఉన్నాయి చూద్దాం రండి. ఇది మన లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ వర్స్. 2వ పేతురు 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. అందరు బైబిల్ తీయండి. 2వ పేతురు 3వ అధ్యాయం 5వ వచనం త్వరగా. పూర్వం నుండి ఆకాశం ఉండననియు, చాలు చదవండి. చాలు. ఇది మొదటి లోకం. జాగ్రత్తగా వినండి, అందరు జాగ్రత్తగా వినాలి. ఒకవేళ ప్రభు చిత్తమే నాకు మళ్ళీ దేవుడు ఇక్కడికి వచ్చే అవకాశం ఇస్తే నేను అడుగుతాను కదా. ఊరికే విని వెళ్ళిపోకూడదు. వాక్యం మన హృదయంలో భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యం, దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నిలబడేది వ్యక్తి ఎవరైనా సరే, వాళ్ళు మాట్లాడేది దేవుని మాటలే. వాటిని మనం జాగ్రత్తగా వినాలి. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ మొదటి లోకం ఏది? నోవహు దినాలలో ఉండేటటువంటి లోకం. దేవుడు ఈ లోకాన్ని అంతా కూడా సమూలంగా నీటి వరద చేత దేవుడు సమూలంగా చెప్పండి నశించిపోయిందంట. నెక్స్ట్ చదవండి బ్రదర్.
ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును ఆ, ఆ, చాలు. ఈ లోకము వాక్యం వలన భద్రం చేయబడింది. ఇది ప్రజెంట్ లోకం. ఇప్పుడు మనమందరం నివసిస్తున్న ఇది రెండవ లోకం. ఈ రెండవ లోకం కూడా అగ్నికి సిద్ధంగా ఉందంట కదా. మనం రెండో లోకంలో ఉన్నాం. జాగ్రత్తగా వినండి. మొదటి లోకం గతించిపోయింది, మనం రెండవ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా, ఈ లోకంలో నువ్వు సిద్ధపడి ఉండాలా. ఎప్పుడు దేవుడు పిలిచినా కూడా నేను సిద్ధంగా ఉన్నా ప్రభువా, నేను వస్తా. హెజ్కేలు 37:17 ఒక మాట ఉంది, మీరు సిద్ధంగా ఉండాలా, సిద్ధపరచాలా. దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక మనము సిద్ధంగా ఉండాలా, మనము సిద్ధపడి ఉండాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది, మనం సిద్ధంగా ఉండాలి. నేను ఒకసారి ఒక చోట పరిచర్యకి వెళ్ళినప్పుడు ఒక ముసలామని అడిగిన, ఏమవ్వా బాగుండావా అంటే ఆమె ఏం చెప్పాలా, ఏం చెప్పాలి చెప్పండి. అందరు అట్లా చూస్తారు. మీరు ఏం చెప్తారు, బాగున్నా బ్రదర్, బాగున్నాను అంటారు కదా. ఆమె నాకేం చెప్పింది తెలుసా, నేను సిద్ధంగా ఉన్నా బ్రదర్ అంటా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు ఇన్లే ఆ మాట. నేను సిద్ధంగా, నాకు అర్థం కాలే, బాగా చెప్పుకోవా అంటే ఆమె చెప్తా ఉందండి. ముస్సలామె చదువు రాదు. నా ప్రభు ఎప్పుడు వచ్చినా కూడా నేను ప్రభుతో ఎత్తపడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధంగా ఉన్నావా, నువ్వు సిద్ధపడి ఉన్నావా? సహోదరి సోదరుడా జాగ్రత్త. దేవుడు ఎప్పుడు ఎక్కడి నుంచైనా దేవుడు మనుషులను వాడుకుంటాడు. కనుక ఒక మాట చెప్తాను, నేను ఒక వృత్తాంతం చెప్తాను, మీరందరూ జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఏం చేసినాడంటే, ఒక చిన్న పిల్లాడు, వాళ్ళమ్మ వాళ్ళ నాయన వాళ్ళ నలుగురు ఉంటారు. ఫాదర్, మదర్, సిస్టర్, అతను, నలుగురు ఉంటారండి. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఈ నలుగురిలో ఇలా ముగ్గురు రక్షణ పొందినారు, ఒక్క పిల్లోడు మాత్రము రక్షణ పొందలే. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ అక్క ఎంత చెప్పినా వినేవాడు కాదు. వినాడు అతను. ఒకసారి ఆ మందిరంలో స్పెషల్ మీటింగ్ జరుగుతూ ఉంది, ప్రత్యేక కూడికలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళ అమ్మ నాయన ప్రాధేయపడినారు, నాయన ఈరోజు రా నాయన, మంచి వాక్యం ఉంటుంది, చక్కని దైవ వర్తమానికులు వచ్చినారు, మంచి వర్తమానం ఇస్తారు, రా అని చాలాసేపు బ్రతిమలాడినారంట. అప్పుడు ఆ పిల్లోడు అన్నాడు, నేను వస్తా మందిరానికి, నువ్వు కనపని వాళ్ళందరికీ పేర్లు చెప్పమంటే నేను చెప్పను అన్నాడు కదా. ఇప్పుడు కూడా అట్టోళ్ళు ఉన్నారు కదా, నువ్వు కనపని వాళ్ళందరికీ పేర్లు చెప్పమంటే నేను చెప్పను. సరేలే నాయన, రానాయన, చెప్పుకుంటే మళ్ళీ రానాయన, వాక్యం ఎందుకు రానాయన అని చెప్పేసి ఎటనో ఒకట ప్రతిమాలి పిలుచుకొని వచ్చాడు. మధ్యలో ఇంకో మాట అన్నాడు, ఇదిగో పాటలు బుక్ ఇచ్చి పాటలు పాడంటే నేను పాడను అన్నాడు. పాటలు బుక్ ఇచ్చి పాటలు పాడమంటే నేను పాడను, గమ్మని కూర్చుంటా అంటే, సరే అట్లనే కానీ రా నాయన అని పిలుచుకొచ్చినారు. పిల్లోడు ఆడ కూర్చున్నాడు. వర్తమానం స్టార్ట్ అయింది. పిల్లోడు ఏం చేసినాడు తెలుసా, వర్తమానం వినడంలే, ఏం చేస్తా ఉన్నాడు, మందిరంలో 5 బల్బులు ఉన్నాయంట, 4 బల్బులు ఉన్నాయంట. ఎన్ని బల్బులు ఉన్నాయి? 4. 3 బల్బులు వెలుగుతున్నాయి, ఒక బల్బు వెలగడం లేదంట. ఈ పిల్లోడు వచ్చినప్పటి నుంచి బల్బు దిక్కే చూస్తూ ఉన్నాడు మనోడు. అరే 3 వెలుగుతూ ఉన్నాయి, ఒకటి వెలగడం లేదే, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మందిరములకు లేదా? సేవకుడుకు ఆ బాధ్యత లేదా? పెద్దోళ్లకు ఆ బాధ్యత లేదా? మందిరంలో పనిచేసే వాళ్ళు ఆ బల్బును కూడా చూసుకోవాలి కదా. ఆ బల్బు ఒక్కటి ఎందుకు వెలగడం లేదు? ఇంకా ఇదే మనోడికి వచ్చినప్పటి నుంచి దాని వైపే చూస్తూ ఉన్నాడు, దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. మందిరంలో కూడా చాలామంది ఈ దినాల్లో కూడా ఉన్నారు, వాక్యం చెప్పేది వినరు కానీ మిగతా ఎన్ని ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. మనోడు కూడా అదే చూస్తూ ఉన్నాడు. మనోడికి నెమ్మది లేదు. ఎందుకు అది వాళ్ళు అట్లా పెట్టినారు దాని గురించి వాళ్ళు ఆలోచన చేయాలి కదా. ఎందుకు చేయలేదు వాళ్ళు? సరే మీటింగ్ అయిపోయింది, ఇంటికి పోయినాడు. మనోడు అన్నం తిన్నాడు, రాత్రి మంచం ఎక్కి పండుకున్నాడు. మంచంలో ఒకటే దిగులు, అదే 4 బల్బులు ఉన్నాయి, ఒక బల్బు ఎలగలే. ఎందుకు ఎలగలేదు? దాన్ని ఎవరు పట్టించుకోలేదే. అది ఎలకపోతే ఎట్లా ఎలగాలి కదా, అది
నెమ్మది లేదు లోపల. లేచినాడు, నిద్ర రాలే, మంచంలో ఇట్లా తిరుగుతూ ఉన్నాడు. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. చివరకు తట్టుకోలేకపోయి వాళ్ళ మమ్మీ డాడీ డోర్ తట్టేసినాడు. వాళ్ళు వాకిలేసి, ఏం బాబు అంటే, డాడీ మందిరంలో 4 బల్బులు ఉన్నాయి డాడీ, 3 వెలుగుతూ ఉన్నాయి, ఒక్క బల్బు వెలగడం లేదే, నువ్వు చూసినావా అన్నాడంట. నేను చూడలేదురా బాబు, నేను వాక్యం విని వచ్చినాను అన్నాడు. వాళ్ళ మమ్మీని అడిగితే వాళ్ళ మమ్మీ కూడా ఏం చెప్పింది, నేను గమనించలేదు నాయన, వాక్యం విని వచ్చినాను అనేది. నాకు రాత్రి అంతా ఆ బల్బు గురించి ఆలోచన అవుతుంది. ఆ బల్బు గురించి ఎందుకు ఎవరు పట్టించుకోలేదే డాడీ, ఆ బల్బు గురించి ఎందుకు ఎవరు ఆలోచన చేయలేదే డాడీ, ఇంతకు ఆ బల్బు గురించి ఎందుకు పట్టించుకోలేదంటే అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడు, ఆ బల్బు నువ్వేరా అన్నాడు. ఏమన్నాడు? ఆ బల్బు నువ్వే. ఏంది మా డాడీ ఇట్టున్నాడే, నేను ఆరిపోయిన బల్బునా అంటే, మమ్మీ వెలుగుతూ ఉండే బల్బు, డాడీ వెలుగుతూ ఉండే బల్బు, సిస్టర్ వెలుగుతూ ఉన్న బల్బు, నేనొక్కడిని ఆరిపోయిన దీపాన్ని అని చెప్పి బెడ్రూమ్లోకి పోయినాడు, వాకిలు వేసుకున్నాడు. ఏం అర్థం కాలే. సరే, అప్పుడు అతనికి వాళ్ళమ్మ చెప్పే మాటలు గుర్తుకొచ్చినాయి. అప్పుడు మోకరించినాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను ఆ గుడ్డి బల్బు నిజమే ప్రభువా, నన్ను కూడా చెప్పండి వెలిగించు ప్రభువా. ఏడ్చి బిడ్డ ప్రార్థన చేసుకున్నాడు. పొద్దున్నే వాళ్ళ మమ్మీ డాడీకి వచ్చి చెప్తా ఉన్నాడు, మమ్మీ యేసయ్య నా పాపమంతా కూడా క్షమించినాడు, యేసయ్య నాతో చెప్పినాడు. ఏం చెప్పినాడు? నువ్వు కూడా వెలుగుతున్న దీపానివి అని చెప్పినాడు. ఎంత సంతోషం. నువ్వు కూడా వెలగాలనే దేవుని యొక్క సంకల్పం, నువ్వు కూడా వెలుగుతూ ప్రకాశించాలి అని దేవుని యొక్క సంకల్పం. ఆరిపోయినావా? నీదు దీపము ఇంకా ఇలలో ఆరిపోయిందా? ఎక్కడ ఆరిపోయినావు? ఎక్కడ పడిపోయినావు? ఎక్కడ లేవలేకపోతా ఉన్నావు? నా బతుకింతే, నా జీవితం ఇంతే, నా రోగం బాగ్గాదు, నా అప్పులు తీరవు, నన్నెవ్వరూ పట్టించుకోరు, నేను ఒంటరిని, నా జీవితం ఇంతే. ఒకవేళ కూలబడిపోయినావా? సోదరుడా, నువ్వులా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఇప్పుడు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచినాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామా నువ్వు లేచిరా. ఎక్కడి నుంచి? నీ బంధువుల ఇంటి నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయటికి రా. అబ్రహాం విన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 3వ వచనంలో వండర్ఫుల్ బ్లెస్సింగ్, అద్భుతమైన ఆశీర్వాదము అబ్రహాం జీవితంలో అబ్రహాం చూడగలిగినాడు. ఇస్సాకు తండ్రికి విధేయుడైనాడు, తండ్రి చెప్పిన మాటకు లోబడినాడు. ఇస్సాకు ఆ సంవత్సరమును పంట వేసి 100కు ₹1 100 అంట. ఏం ఆశీర్వాదం ఇది! ₹1 100, 100కు 100% నిన్ను దేవుడు దీవించాలని ఇష్టపడతా ఉన్నాడు. 100కు 100% దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. యాకోబు తన అన్న తరుముతూ ఉంటే భయపడిపోతూ ఉన్నాడు. ఎక్కడి పోలో తెలీదు, ఏం చేయాలో తెలీదు కదా. అక్కడికి వచ్చినాడు, ఒక చోటికి, బేతేలైన స్థలానికి వచ్చినాడు. అక్కడ పడుకున్నాడు. అక్కడ అది ఏం జరిగింది? దేవుని యొక్క దర్శనం. ఆడ దేవుని దర్శనం పొందినాడు. మామ ఇంటికి వెళ్ళినాడు, బహుగా ఆశీర్వదించబడినాడు కదా. ఎంతమంది భార్యలు, ఎంతమంది బిడ్డలు, ఎన్ని పశువులు, ఎంత గొప్పదైన ఆశీర్వాదంతో తాను తిరిగి వచ్చి అదే స్థలానికి వచ్చినాడు. అదే స్థలానికి వచ్చినప్పుడు ఇది దేవుని స్థలమే కానీ వేరొకటి కాదు. అందుకు అక్కడ బేతేలను పెట్టి అభిషేకించినాడు. దీని అర్థం ఏంటంటే, యాకోబు జీవితం మారిపోయింది. ఎక్కడ తెలుసా? చెప్పండి, తెలుసా? ఎక్కడ? యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు దేవునితో. ఏం తక్కువ యాకోబుకు చెప్పండి? భార్యలు, కోరుకున్న భార్యతో దేవుడు పెళ్లి చేసినాడు కదా. ఏం తను ఆశించినాడో భార్యను ఇచ్చినాడు, ఉపపత్నులను ఇచ్చినాడు, దాసులను ఇచ్చినాడు, దాసురాండాలను ఇచ్చినాడు, బిడ్డలను ఇచ్చినాడు, పశు సంపద అంతా ఇచ్చినాడు. మరి ఎందుకు దేవునితో పోట్లాడుతూ ఉన్నాడు? ఎందుకు దేవునితో పోట్లాడుతూ ఉన్నాడు? అక్కడ మనం చూస్తే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీనంటా ఉన్నాడు కదా. నాకు ఆశీర్వాదం కావాలి. ఏం ఆశీర్వాదం లేదా? దీని అర్థం ఏంటంటే, ఆత్మీయంగా, ప్రభువా ఈ భూలోకంలో నాకు అన్ని ఇచ్చినావు, నాకు ఇప్పుడు ఏం కావాలా?
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలా, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం కావాలా. నువ్వు నాకు ఇప్పుడు ఇచ్చినటువంటి భూ సంబంధమైన ఆశీర్వాదం అంతా కూడా గతించిపోతుంది. నాకు ఇచ్చిన భార్య, బిడ్డలు, పశు సంపద అంతా కూడా గతించిపోతుంది. నాకు స్థిరంగా నిలబడే ఆ పరలోక రాజ్యంలో, అక్కడ నాకు ఆ పరలోకంలో నాకు స్థలం కావాలా, ఆ పరలోకంలో నాకు వారసత్వం కావాలా, ఆ పర సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలని రాత్రంతా పెరుగులాన్నాడు. తొడగూడు వసిలింది కదా. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీ పేరు ఏమి? నీ పేరు ఏమని యాకోబును ముందు ఒకరు అడిగినారు. ఎవరో చెప్తారా? చెప్పండి. ఇస్సాకు అడిగినాడు కదా. ఎప్పుడు అడిగినాడు సందర్భం తెలుసా? మంచి వేట మాంసం తీసుకొని వస్తాడు తండ్రికి పెట్టాలని, మోసం చేస్తూ ఉన్నాడు తండ్రిని. అప్పుడు తండ్రి ఏమంటా ఉన్నాడు? నువ్వు నిజంగా యాకోబు అంటే ఏమంటా ఉన్నాడు? కాదు కాదు, నేను యాకోబును కాదు ఏశావునని పచ్చి అబద్ధం చెప్తా ఉన్నాడు. రెండో సందర్భం ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు ఏమని అడిగినాడు? నీ పేరు ఏమంటే, ప్రభువా నేను యాకోబును, ప్రభువా నేను మోసగాన్ని, నా జీవితమంతా మోసమే ప్రభువా, నా జీవితమంతా అంధకారమే ప్రభువా, నేను ఒప్పుకుంటా ఉన్నాను. ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు. దేవుడు సంతోషించి, ఇజ్రాయేల్ ద వరల్డ్ పవర్ఫుల్ కంట్రీ, ప్రపంచంలోనే చాలా శక్తివంతమైన దేశం ఏది అంటే ఇజ్రాయెల్ దేశం. తన పేరు ఒక దేశానికే దేవుడు ఇచ్చేసినాడు. ఏం దేవుడు అండి దేవుడు, ఏం ఆశీర్వాదం అండి ఈ ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం మనందరికీ కూడా దేవుడు ఇవ్వాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తం. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో యథార్థంగా బ్రతుకుతున్నావా? యథార్థంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? యోబు తన బిడ్డల కొరకు ఏం చేసేవాడంట? ప్రతిదినము ఏం చేసేవాడు? బలి అర్పించేవాడు. ఎప్పుడన్నా అర్పిస్తూ ఉన్నావా బలి? బలి అంటే ప్రార్థన. నీ బిడ్డల కొరకు నువ్వు భారం కలిగి ఉన్నావా? లే. చాలా నష్టం, చాలా భయంకరమైన పరిస్థితి. ఒకరోజు నీ బిడ్డల విషయమే నువ్వు దుఃఖపడే రోజు ఒకరోజు ఉంది. అది రానిచ్చుకోవద్దు. నీ బిడ్డలను దైవక్రమంలో పెంచు. యోబువలే యథార్థంగా జీవించాలా, యోబువలే దేవునికి ఇష్టపూర్వకమైన జీవితం జీవించాలా. నీ బిడ్డల విషయమే నువ్వు భారం కలిగి ఉండాలా. తరువాత మనం ఏం చూస్తూ వచ్చినాము? రక్షణ పొందని మన జీవితంలో కూడా మనము రక్షణ పొందాలా. మూడవదిగా ఇదొక్క అంశం చూసి నేను ముగిస్తాను. మనం బల్లలోకి వెళ్దాం. 10 నిమిషాలు లేట్ అయినా ఏం కంగారు పడద్దు. దేవుని మాటలు మనం విందాం. సరే, మూడో అంశం గురించి నేను మాట్లాడతాను. ప్రభు సేవ చేయడానికి ప్రభు నిన్ను పిలిచినాడు కనుక మన పని ఏం తెలుసా? ఏం పని చేయడానికి వచ్చినాం మనము? దేవుని సేవ చేయాలా, దేవుని స్వార్థ ప్రకటించాలా, ప్రభు కొరకు ఆత్మలు సంపాదించాలా, ప్రభు కొరకు ఈ లోకయాత్రలో జీవించాలా. రక్షింపబడి నేను 30 సంవత్సరాలు అయిందన్నా, 40 సంవత్సరాలు అయిందన్నా, 50 సంవత్సరాలు అయిందన్నా, ఏది నీ జీవితంలో ఫలాలు ఉన్నాయా? ఎంతమందిని ప్రభు సన్నిధికి నువ్వు నడిపించగలిగినావు? ఎంతమందికి నువ్వు దేవుని స్వార్థ చెప్పగలిగినావు? ఎంతమందిని నువ్వు దేవుని సన్నిధికి తీసుకొని రాగలిగినావు? ఒక్కరికి కూడా స్వార్థ చెప్పేది. గొడ్డు బారిన జీవితం, ఎలాంటి ఫలాలు లేనటువంటి స్థితి. కనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మధ్యాహ్న కాల సమయంలో. ప్రభు కొరకు సమర్పించుకో. ప్రభు సేవ, ప్రభు సువార్త, ప్రభు పరిచర్య కదా. హన్నా ఏం చేసింది? ఏమనుకున్నాడు? ఏలియా తాగి వచ్చి నిద్రపోతుంది అనుకున్నాడు కదా. అయితే ఆమె ఏం చేస్తుంది? కన్నీళ్లతో దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంది. ఎందుకు? ప్రభువా, ఒక్క కుమారుని నాకు ప్రభువా, నేను నీ కొరకు. ఎప్పుడన్నా అడిగినామా? ఎప్పుడన్నా ఎవరన్నా ఇలాంటి తీర్మానం చేసుకున్నామా? నీ కొడుకుని ఏం చేయాలనుకున్నావు అంటే ఏం చెప్తాను తెలుసా? డాక్టర్, ఇంజనీర్. ఇప్పుడు ప్రజెంట్ అనుకోండి, ఫ్యూచర్లో ఏమొస్తాయో మనకు తెలియదు. ఇంతే తప్ప నా బిడ్డలను నేను ప్రభు కొరకు పెంచుతా. ప్రభు సేవ, ప్రభు సువార్తలో నా బిడ్డలు బహుగా వాడబడాలా. కీర్తనలు 127వ అధ్యాయంలో మనం చూసినట్లు, నీ భార్య నీ కౌగిట ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారా? నీ బిడ్డలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. కనుక నువ్వే సువార్తకు రావు, నువ్వే సువార్త చేవు. ఎన్ని రోజులు అయిపోయింది సువార్త ఆగిపోయింది? ఎన్నో కారణాలు చెప్తాం కదా. కొంతమంది అంటారు, రీసెంట్గా నేను వినింది, మందిరంలో గొడవలు అన్నా సువార్తకి ఆడవద్దు. మందిరంలో గొడవలతో నీకేం పని? నీ పని నువ్వు చెయ్యి.
దేవుని సువార్త ప్రకటించు. నీకేం పని వాటితో? చాలాసార్లు ఇది డేంజర్. మందిరంలో జరిగే వాటి విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోవద్దు. అది మన పని కాదు. మన పని వేరు, మనల్ని దేవుడు తీసుకొచ్చిన విధానం వేరు. అటువంటి వాటితో మిళితమై ఇంకా చాలామందిని నేను చూస్తా ఉన్నా. ఆ బ్రదర్ ఇట్లా అయిపోయినాడు, ఆ సిస్టర్ ఇట్లా అయిపోయింది, నేనైపోతే ఏముంది? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసింది నీ వెంట వస్తుంది. దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో ఉంది, వారి క్రియలు వారి వెంట. అంతే, నువ్వు చేసిన మంచి పని, నువ్వు చేసింది ఏదైనా కూడా నీ వెంటనే వస్తుంది. ప్రభు కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించినావు, ప్రభు కొరకు ఎంతగా ప్రయాసపడినావు, ప్రభు సేవ, ప్రభు సువార్త. కొంతమంది ప్రభు సేవ చేయలేనటువంటి వాళ్ళు ఏం చేయాలా? సువార్తకు పోలేనటువంటి వాళ్ళు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి కదా. చేస్తూ ఉన్నామా? అది కూడా సువార్తే. సమర్పణ కలిగి ఉండాలి కదా, సమర్పణ కలిగి ఉండాలి. ఏం చెయ్యం, బాగా చల్లగా వచ్చి కూర్చొని ఒక ఫ్యాన్ల కింద బాగా కూర్చొని చల్లగా వాక్యమని ఇంటికి పోయేసి చల్లగా తిని పడుకుంటారు. నాకు తెలిసి అది మంచిది కాదు. ఈరోజు నా ప్రభు దినం, ప్రభు పని నేను చేయాలి, పరిగెత్తుకుంటూ చేయాలంట. అని నేను చచ్చిపోతానే ఆడుండే యవనస్తులు ఏం చేసినారు? పరిగెత్తుకుంటూ వచ్చి, అంటే అపవిత్రమైంది ఉండకూడదని చెప్పి పవిత్రపరచాలని తెచ్చిన తీసుకొని పోయినారు. అంటే అక్కడ ఏదైనా తప్పు జరిగితే వెంటనే మన యాక్షన్ ఉండాలా, వెంటనే మన రియాక్షన్. నాకెందుకు, నాకేం పని, వాళ్ళే చస్తారులే, వాళ్ళే చేసుకుంటారులే. ఒక మాట, యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా సమాధి దగ్గరికి వెళ్ళింది ఎవరు కదా? ఎట్లా పోయినామా? ఎట్లా పోయింది చెప్పండి? సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోయింది. ఎందుకు? ఈరోజు ప్రభువు నేను కడగాల సుగంధ ద్రవ్యాలతో. దీని అర్థం ఏంటంటే స్పిరిచువల్ వర్షిప్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ప్రభు పని అంటే అంత ఇంకొక మాట మీకు అర్థమయ్యేదని చెప్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఒక స్త్రీ ఉంది కదా. ఆ స్త్రీ ఊర్లోకి వెళ్ళి ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుష్యుడు క్రీస్తు కాడా. వాట్ ఏ వండర్ఫుల్ గాస్పెల్. ఏం సువార్త అండి ఇది! ఒక దొంగ సువార్త చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఒక పాపం చేసిన వాళ్ళు సువార్త చెప్తే ఎవరైనా నమ్ముతారా? పోపో నీ ముఖం నీకేం తెలుసు అంటాం కదా. అయితే ఆమె మాట విని మందిరంలోకి యేసుప్రభుని చూడ్డానికి వచ్చాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పోలీస్ అయినా రోడ్డు మీద పోతూ ఉన్నాడు అనుకోండి, దొంగ ఎదురుగా పోయి పోలీస్ ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తాడా? మైలవరంలో ఇస్తారా? మైలవరంలో వేరు, ప్రొద్దుటూరులో వేరు, యా ఊర్లో వేరు. ఎందుకు ఇరు చెప్పండి? ఎందుకు ఇరు? పోలీసులు తంతారు కదా, పోలీసులు తంతారు. ఎందుకు? దొంగ కనపడితే వాళ్ళు ఏం చేస్తారు? తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేస్తారు. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది, అంతే కదా. అయితే దొంగ ఒకరోజు రక్షింపబడినాడంట. పోలీస్ ఆయన కూడా రక్షింపబడినాడు. పోలీస్ ఆయన హెబ్రోను మందిరానికి మైలవరానికి వచ్చినాడు కదా, కూర్చున్నాడు. దొంగ కూడా అదే మందిరానికి వచ్చి కూర్చున్నాడు. వాక్యం విన్నారు. వాక్యం అంతా అయిపోయినాక ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పి పోలీస్ ఆయన దగ్గరికి పోతే పోలీస్ ఆయన ఏం చేసినాడు తెలుసా? గట్టిగా కరుచుకొని, నువ్వు మారినావా, నువ్వు రక్షణ పొందినావా, నాకెంత సంతోషం. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని సన్నిధిలో ఉండే ఆనందం, ఇది దేవుని బిడ్డలకు ఉండేటటువంటి ప్రేమ. ఈ ప్రేమ నువ్వు కలిగి ఉన్నావా? ఈ ప్రేమ నువ్వు చూపిస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నీ కొరకు సమస్తాన్ని ధారపోసినాడు. ఎప్పుడన్నా ఒక త్యాగం ప్రభు కొరకు చేసినావా? ఒకరినన్నా ప్రభు ఇంటికి తీసుకొని వచ్చినావా? రా, ఈరోజు నా ప్రభు దినం. నా ప్రభు ఇంట్లో ఏముంది? సంతోషం ఉంది, మంచి పాటలు, మంచి వాక్యము, చాలా బాగుంటుంది. రా. బంధువులు ఇంటికి వచ్చే మనం ఏం చేస్తాము? ఏం చేయరా? మీరు ఏం చేస్తారు? మటన్ తీసుకొని రావాలా, చికెన్ తీసుకొని రావాలా, మంచిగా బిర్యానీ చేసి వాళ్ళకి పెట్టాలి. ఎందుకంటే విజయప్రకాష్ ఇంటికి పోయింటే ఏం పెట్టాడు వాడు తిండి, అబ్బా బలిందని అలా కదా. ఇదే మనం కోరుకుంటాము. మన ఇంటికి అన్యులు ఎవరైనా వచ్చినప్పుడు, మన బంధువులు యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్పినామా? వాళ్ళని ఎట్లా కూడా మందిరానికి తీసుకొని వచ్చినామా? అదైతే మన జీవితంలో లేదు. అయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న విషయంలో నమ్మకంగా ఉండాలి.
భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఇదిగో ఈ పట్టణం నీదే, నువ్వే పరిపాలించు, నీదే. దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 3 సార్లు ఒక మాట ఉంది. ఎవరికైనా తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చి 3 సార్లు ఆ మాట రాయబడింది. ఎందుకో తెలుసా ఎవరికైనా? ఒక మాట మనం 3 సార్లు ఎందుకు చెప్తాం? ఇది ఖచ్చితంగా జరుగుతుందని కదా. 3 సార్లు చెప్తా ఉన్నామంటే ఇది 100% కరెక్ట్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు 3 సార్లు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుడు త్వరగా భూమి మీదకి వస్తూ ఉన్నాడు. రక్షణ పొందని వారు దయచేసి రక్షణ పొందండి. రక్షణ పొంది రక్షణ నుంచి తొలగిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళు తిరిగి సమకూర్చబడాలా దేవుని యొక్క ఉద్దేశం. చాలామంది, కొంతమందిని నేను పరిచర్యకి వెళ్ళిన స్థలాల్లో చూసిన, వాళ్ళు బాగా వాక్యం వింటారు, బాగా అన్ని విషయాలలో బాగుంటారు. బయటకు వస్తే వాళ్ళకు ఎంత కోపం తెలుసా? ఎందుకు బ్రదర్ అంత కోపం అంటే, దేవుడు మాకేం చేసినాడన్నా, మా పిల్లల చదువు అయిపోయింది, ఉద్యోగాలు రాలేదన్నా, మా బిడ్డలకు పెళ్ళిళ్ళు కావడం లేదన్నా, మా అప్పులు తీరడం లేదన్నా. ఒకవేళ మధ్యాహ్న కాల సమయంలో ఇలాంటి అపోహలో ఉండి దేవునికి నువ్వు దూరం అయిపోయినావేమో, దేవుడు నిన్ను సమకూర్చాలని కోరుతా ఉన్నాడు, దేవుడు నిన్ను తిరిగి సమకూర్చాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దావీదును సమకూర్చినటువంటి దేవుడు నిన్ను కూడా సమకూర్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదు సమస్తమును, డేవిడ్ రికవర్డ్ ఆల్, దావీదు సమస్తం సంపాదించుకున్నాడు అంట కదా. తన అప్పులన్నీ తీరిపోయినాయి. ఒకవేళ నీ జీవితంలో కూడా ఒక రోజు ఉంది ఇది. దావీదు జీవితంలో ఒక రోజు దేవుడు ఏ విధంగా ఇచ్చినాడో నీ జీవితంలో కూడా దేవుడు ఒక దినం ఇవ్వబోతా ఉన్నాడు. సోదరుడా, అధైర్యపడవద్దు, నిరాశపడవద్దు. దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థంగా ఈ లోకంలో జీవించు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ వెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి నడుస్తావు. యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలు ఉన్నారా? వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే దేవుని నోట్ల నుంచి ఉమ్మివేయబడతావు. ఆ జీవితం మనకు వద్దు. అలాగూ మనం పరీక్షించుకుందాం.